గుడ్ మార్నింగ్, నేను జ్యోత్స్న. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ చూద్దాం. వాళ్ళ త్యాగాల వెనుక చాలా మంది రైతులు ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గ రైతులు, ప్రజలు అందరూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సమస్య అంటే 3-4 సమస్యలతో బాధపడుతున్నారు అధ్యక్ష. అంటే 99% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. అతి తక్కువ టైంలో ప్రజలకు అక్కడ అంకితం ఇవ్వబడుతున్నారు అధ్యక్ష. అయితే అక్కడ ఉన్న ప్రజలు, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన ప్రజలు బాధపడకూడదు అధ్యక్ష. ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అధ్యక్ష. వాళ్ళ మీద అప్పుడు కొన్ని అనాలోచిత కారణాల వల్ల, కొంతమంది ప్రేరేప శక్తుల వల్ల, వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళకి అనుసంధానం లోపం వల్ల వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టడం అనేది జరిగింది అధ్యక్ష. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతున్నా సరే ఇప్పుడు వరకు కూడా వాళ్ళ మీద కేసులు ఎత్తివేయలేదు అధ్యక్ష. దయదలిసి ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తివేయాల్సింది అధ్యక్ష. ఎందుకంటే 20 ఎకరాలు ఉన్న రైతు కూడా ఆ రోజు ధనధాన్యములతో అష్టైశ్వర్యంతో ఉన్న రైతు ఈ రోజు కూలి పని చేసుకుంటూ చెన్నై, హైదరాబాద్ వెళ్ళి వలసగా వెళ్ళి పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకి పిల్లలేమో ఎక్కడికో వెళ్ళి పని చేసుకోవాలంటే వాళ్ళకి కేసులు ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దయచేసి ఈ కేసుల్ని ఎత్తివేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఇంకో విషయం ఉంది అధ్యక్ష. అప్పట్లో ఎవరైతే ఇల్లు కోల్పోయారో ప్రతి ఒక్కరు కూడా 5 సెంట్లు ఇల్లు స్థలాలు ఇచ్చాము అధ్యక్ష. వేలాది మందికి ఇచ్చాము అధ్యక్ష. ఒక 100 కుటుంబాలకు మాత్రం 2 సెంట్ల లెక్క ఇచ్చాము అధ్యక్ష. అది కూడా పరిగణన తీసుకున్న వాళ్ళు కూడా 3 సెంట్లు ఎక్స్ట్రాగా ఇల్లు స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మూడోది అధ్యక్ష, అందరికి వేలాది కుటుంబాలకి ఇల్లు స్థలాలు కాంపన్సేషన్ ఇచ్చాము అధ్యక్ష. కానీ ఒక 4 ఇళ్లకు మాత్రం అప్పుడులో కాంపన్సేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. దానికి గల కారణం వాళ్ళకి ఆ డబ్బులు చాలవని రిజెక్ట్ చేయడం అధ్యక్ష. కానీ ఇప్పటికి ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది, ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఆ 4 ఇల్లు కూడా ఇల్లు కాంపన్సేషన్ ఇచ్చిస్తే అక్కడ సమస్య సాల్వ్ అవుతుంది అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష, గత ప్రభుత్వం సైకో ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వంలో అనాలోచిత కారణాల వల్ల 2013 చట్టం అమలు చేస్తామని చెప్పి ప్రజల మభ్య పెట్టి ఆ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళ ఆ డబ్బులు 2013 చట్టం అమలు చేయకుండా ఒక చిన్న మాయ మాటలు చెప్పి ఒకే ఒక విషయం అధ్యక్ష, అదనపు నష్టపరిహారం అని చెప్పేసి ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో 1,00,000 రూపాయలు లెక్క ఇస్తామని చెప్పి వాళ్ళ మనుషులకు మాత్రం ఇచ్చి, ఎవరైతే వాళ్ళకు సానుభూతి పరులకే ఇచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎవరైనా ఉన్నారో, మన పార్టీకి ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా అన్యాయం చేశారు అధ్యక్ష. ఒక 30% పెండింగ్ ఉంది అధ్యక్ష. దయచేసి ఆ 1,00,000 రూపాయలు నష్టపరిహారం కూడా అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. తమ ద్వారా ఈ 4 సమస్యలు కూడా పరిష్కారం చేస్తారని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.